హాయ్ ఎవ్రీవన్, టుడే మన రెసిపీ ఎగ్ రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. ఎగ్ రైస్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఎగ్ రైస్ ఎలాంటి మసాలాలు వేయకుండా, ఎలాంటి గరం మసాలాలు, ఎటువంటి పొడి వాడకుండా మనం చేస్తున్నాం. ఫస్ట్ కడాయి తీసుకోండి, వాటిలో ఒక గరిటె ఆయిల్ వేయండి. అలాగే ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ వేసుకొని గట్టి తీసుకొని కలుపుతూ కొంచెం కలర్ మారే వరకు వేపండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి పెట్టానండి. ఆ పచ్చిమిర్చి వేసి కలపండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం కలపండి. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలపండి. పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు మనం కలిపితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోతుంది. ఆ పచ్చి వాసన స్మెల్ అనేది మనకు తెలియదండి. అలాగే ఇప్పుడు ఎగ్స్ కూడా తీసుకుంటున్నానండి. ఎగ్స్ కూడా ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ అనేవి కొట్టి పోసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి 4 కొట్టి పోసుకున్న తర్వాత మంట అనేది మీడియం, అదే స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఆ ఎగ్స్ అని కింద నుండి మగ్గాలి, కొంచెం మగ్గనివ్వండి. కొంచెం ఒక నిమిషం 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కింద నుంచి కలుపుతూ వేపుకోండి. కింద నుంచి కలుపుతూ వేపాక ఇప్పుడు రుచికి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి కింద నుంచి. ఇప్పుడు బాగా వేపాలండి. ఇప్పుడు ఎగ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి వేపండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపండి. ఇప్పుడు బాగా వేగాక ఇప్పుడు మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం తీసుకోండి. ఒక బౌల్లో తీసుకొని వేసుకుంటున్నాను ఉడికించి చల్లార్చి పెట్టిన అన్నము. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇందాక ఎగ్గులు వేసాము, ఇప్పుడు అన్నంలో వేస్తున్నామండి. ధనియా పౌడర్ అలాగే కారపొడి వేసుకుంటున్నాను. వేసుకొని కింద నుంచి కలుపుతూ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. అలాగే నేను కొంచెం కొత్తిమీర ఇప్పుడే వేసేస్తున్నానండి. కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసానండి. మొత్తం కలుపుకోవాలి. కొత్తిమీర వేసాక కూడా బాగా అడుగు నుంచి కింది నుంచి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి. అలాగే మొత్తం బాగా టాస్ చేసుకోండి. అక్కడక్కడ పలుకులు లేకుండా మొత్తం పూర్తిగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ తక్కువైపోతే వేసానండి. అంతే అండి, రుచికరమైన ఎగ్ రైస్ ప్రిపరేషన్ తయారైపోయింది. ఇంట్లో చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎగ్ రైస్ని. మనం ఎటువంటి గరం మసాలా కానీ వాడలేదండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా హెల్త్ కూడా మంచిది కాదు కదా మనం మసాలాలు వాడితే. పిల్లలు కూడా ఈజీగా తినగలిగి నోటికి ఎంతో కమ్మదనంగా ఉండే ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వంటకాలు కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.